ఆయను సాధారణ రైతు. ఉన్న ఎకరం పొలంలో పండిన పంటే ఆ కుటుంబానికి జీవనాధారం. కానీ పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో వ్యవసాయం నుంచి వచ్చే రాబడి రోజు రోజుకు తగ్గిపోతోంది. దీంతో పెట్టుబడి ఖర్చును తగ్గించుకునేందుకు ఆ రైతన్న చేసిన ఓ ప్రయత్నం అందరి మన్ననలు అందుకుంటోంది. ఇంతకీ ఆ రైతు ప్రయత్నమేంటో, అది అన్నదాతకు ఏ విధంగా ఉపయోగకరంగా మారిందో చూద్దాం. సాగునీటి వనరుల సామర్థ్యం పెరుగుతూ ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం ఏడాదికేడాది గణనీయంగా పెరుగుతోంది. అయితే పెరుగుతున్న సాగు విస్తీర్ణానికి అనుగుణంగా వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడం రైతన్నకు ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నాడు రైతన్న. ఇప్పటికీ దుక్కి దున్నడానికి ట్రాక్టర్, కోత కోయడానికి హార్వెస్టర్ను విరివిగా ఉపయోగిస్తున్న రైతులు పురుగు మందులు పిచికారీ చేయడానికి మాత్రం కూలీలనే ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే మనుషులను పెట్టి పురుగు మందులు స్ప్రే చేయటం వల్ల ఖర్చు, సమయం పెరగటమే కాదు, ఒక్కోసారి స్ప్రే చేసిన వారికి ప్రాణాంతకంగా కూడా మారుతోంది. రసాయనిక వ్యవసాయంలో తెగుళ్ల బెడద కూడా చాలా ఎక్కువ, వాటి తీవ్రత కూడా ఎక్కువే. ఇవాళ తెగులు ఆనవాలు కనిపిస్తే మరుసటి రోజు తెల్లవారేసరికి చేనంతా పాకిపోతోంది. చీడపీడల తీవ్రత ఆ స్థాయిలో పెరిగిపోయింది. కనీసం కూలీలను పెట్టి మందు కొట్టేంత సమయం కూడా మిగలటం లేదు. వెంటనే మందులు స్ప్రే చేద్దామన్న సమయానికి కూలీలు దొరకటం లేదు. ఇటువంటి పరిస్థితి ఎందరో రైతులకు ఎదురవుతోంది. పుడమి తల్లిని నమ్ముకుని భూమి పుత్రులుగా పేరొందిన రైతన్నలు మారుతున్న కాలానికి అనుగుణంగా సాగుబడి చేపడుతున్నారు. మూస పద్ధతిలో సాగుకు స్వస్తి పలికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్నారు. ఎద్దులకు ప్రత్యామ్నాయంగా మిషనరీతో పంటలు సాగు చేస్తూ తక్కువ సమయంలో పని పూర్తి చేసుకుంటూ పెట్టుబడి ఖర్చును తగ్గించుకుంటున్నారు. అయితే యాంత్రీకరణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో చాలా మంది రైతులు సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అయితే ఓ రైతన్న మాత్రం తక్కువ ఖర్చుతో అటు యంత్రాలను, ఇటు ఎద్దులను ఉపయోగిస్తూ పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవటంతో పాటు సమయాన్ని ఆదా చేసేందుకు చేసిన ఓ ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల గ్రామానికి చెందిన ముగ్ధూమలి నిరుపేద కుటుంబానికి చెందిన రైతు. తనకు ఉన్న ఎకరం పొలంలో పండే పంటే ఆ కుటుంబానికి జీవనాధారం. అయితే ఆ ఎకరం పొలంలో మిగతా పనులన్నీ స్వయంగా చేసుకునే ఆయన పురుగు మందుల పిచికారీ దగ్గరకు వచ్చేసరికి కూలీలను ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో ఆ ఖర్చును కూడా తగ్గించుకునేందుకు తన బుర్రకు పదును పెట్టాడు. చదువు తనకిచ్చిన తెలివితేటలతో ఓ ఎద్దుల బండిలో 5 HP ఇంజిన్, స్ప్రేయర్, బ్యాటరీ, డైనమో, 2 స్ప్రేయింగ్ గన్స్తో పంటకు పురుగు మందులు పిచికారీ చేసే ఓ యంత్రాన్ని సిద్ధం చేశాడు. సొంత నైపుణ్యంతో తయారు చేసిన ఈ పరికరాన్ని చూసి చాలామంది సాటి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరికరం వాడుకలోకి వచ్చిన తర్వాత తమ పొలాలకు పురుగు మందు పిచికారీ చేయటం వేగవంతం కావటంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయని చెబుతున్నారు. గతంలో 1 ఎకరా పిచికారీ చేయడానికి 1500 రూపాయలు ఖర్చు కావటమే కాకుండా కనీసం 4 గంటల సమయమైనా పట్టేదని మగ్దూం తయారు చేసిన ఈ యంత్రం సాయంతో కేవలం 300 రూపాయల ఖర్చుతో కేవలం 15 నిమిషాల వ్యవధిలో పంటకు పురుగు మందు పిచికారీ చేయడం పూర్తవుతోందని చెబుతున్నారు. నా పేరు అంజప్ప, కల్వాల మండలం గ్రామము, నర్వ మండలము. నా బండి తయారు చేసుకొని మందు కొట్టడానికి ఎలాంటి కూలీలు అవసరం లేంట్లా గన్నులు అవెదిరనికి బ్యాట్, డైమా అన్నీ పెట్టి తయారు చేసుకున్నాను. తయారు చేసుకొని కొడుతుండా 1 గంట లోపల 2 ఎకరాల చేను కొడతా ఒక బండితోటి. కొట్టడానికి మంది కింద ఎవరు లేని దానికి గంటకి రోజుకు బండికి 10 బండ్లు 8 బండ్లు కొట్టగలుగుతా ఒక రోజుకి. అట్లా బండి అమ్మడ 800 రూపాయలు తీసుకుంటాను నేను ఒక బండికి. ట్రాక్టర్ వల్ల కొడితే 3 మనుషులు కావాలి వ్యక్తులు కొట్టడానికి. చేను ఆగమవుతుంది, మళ్ళీ లేబర్ దొరకక వాళ్ళు చేను పోతుంటుంది. అదే డబ్బాతోటి కొట్టాలనుకుంటే 3 మనుషులు, నీళ్ళు పోయి 2 మనుషులు ఒక మనిషి కొట్టాలి. అది పొద్దున స్నానం పడుతుంది. ఒక 2 ఎకరాల చేను కొట్టడానికి 50-60 డబ్బాలు పడుతుంది. పొద్దున స్నానం కొట్టగలుగుతారు. ఒక బండికి 800 రూపాయలు అంటే మనిషిని 800 రేటు కాబట్టి అటు ఇటు తీసుకునేటప్పుడు 10 రూపాయలు ఎక్కడ తక్కువ తీసుకుంటామని అనుకూలం అయితే 800. మనకి వ్యక్తి మంచి ఉంటే 100 రూపాయలు తక్కువ తీసుకుంటాం. వ్యక్తి వాజిబం ఉంటే 100 బరాబర్ తీసుకుంటాం.
ఈ యంత్రాన్ని తయారు చేసిన యువ రైతు మగ్దూమ్ మాట్లాడుతూ తనకు స్వతహాగా పెద్దగా వ్యవసాయ భూమి లేకపోయినా ఊళ్ళోని రైతుల కష్టాలను చూసి పురుగుమందు పిచికారీ చేయడానికి ఏదైనా చెయ్యాలనే ఆలోచన వచ్చిందని వీలైనంత తక్కువ ఖర్చుతో తయారు చేయడం కోసం ఎద్దుల బండిని వినియోగించాల్సి వచ్చిందని చెబుతున్నాడు యువ రైతు మగ్దూమ్. నా పేరు మగ్దూమ్ అలీ. నాది కల్వాల గ్రామము, నర్వా మండలము, నారంపేట్ డిస్టిక్ అండి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారంపేట్ డిస్టిక్. అయితే ఇక్కడ మా విలేజ్లో ఏం జరుగుతుందంటే ఈ పంట పొలాలకు ట్రాక్టర్ ద్వారా వేరే ద్వారా స్ప్రే చేయడం వల్ల పత్తి పంట అనేది అంటే చిన్న వయసు కాకుండా పెద్ద వయసుకు వచ్చి అంటే పంట అనేది ఒక 3 నెలల వయసు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బాగా కొమ్మలు రావడము లేదా కాయలు పిందెలు అలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ట్రాక్టర్ ద్వారా కానీ లేబర్ ద్వారా కొట్టేటప్పుడు లేబర్ ద్వారా కొడితే ఏమవుతుందంటే ఆ స్ప్రే చేసినప్పుడు ఆ వ్యక్తికి విషప్రభావం కావడము లేదంటే ఇవన్నీ ఏమైనా ఇబ్బంది కావడం. ఇంకోటి 2 acres కొట్టాలంటే ఇద్దరు వ్యక్తులు వచ్చేసి వాటర్ వాళ్ళకి ఫిల్ చేయడానికి ఒక వ్యక్తి ఈపులకు డబ్బా తీసుకొని కొట్టడానికి ఇబ్బంది అవుతుంది. అలా ఇబ్బంది కాకూడదని చెప్పి ఇది ఒక బండిని అనేది మేము రెడీ చేయడం జరిగింది. ఇక్కడ మా విలేజ్నే అంజాప్ అనే వ్యక్తి బండిని రెడీ చేసి ఇచ్చాము. అయితే ఈ బండి ద్వారా ఏమవుతుందంటే 1 day మొత్తం జరిగే వరకు ఓన్లీ ఒక ½ an hourలో జరుగుతుంది. ఒకసారి ఈ బండి నింపుకోవడానికి అంటే అది వాటర్ నింపుకోవడానికి కూడా సెపరేట్ పైప్ అనేది ఉంటుంది. ఆ పైప్ ద్వారా వాటర్ నింపుకొని ఆ వాటర్ని స్ప్రే చేయడానికి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే 2 ఎకరాలు వచ్చేసి ½ an hourలో అంటే 30 minutesలో 2 acres స్ప్రే చేస్తుంది. అదే లేబర్ ద్వారా స్ప్రే చేసి ఏం జరుగుతుందంటే 1 day మొత్తం కంప్లీట్ అవుతుంది. అదే 3 లేబర్స్ అంటే 3 లేబర్స్ వచ్చేసి మీకు ఎంత కాకుండా 1500 పైన ఖర్చు వస్తుంది లేబర్కు. ప్లస్ మళ్ళీ మందు ఖర్చు ఒకటి, పెట్రోల్ ఖర్చు. ఇది ఏమవుతుందంటే కేవలం ఒక బండి స్ప్రే చేయడానికి 2 acresకి 800 తీసుకుంటారు. అది ఎంత ½ an hourలో అయిపోతుంది. అంటే ఊకేలా ఏదో మనము చుట్టం చూపుకి పొలానికి పోయి వచ్చినంత సేపట్లోనే స్ప్రే చేసి రావచ్చు అనమాట పొలానికి. అంత ఈజీ మెథడ్ అనమాట. అంటే ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఒకటి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎద్దుల బండి ఒక టైర్ అనేది చిన్నగా ఉండడం వల్ల కొమ్మలు కానీ పిందెలు కానీ చెట్టు కానీ కాయలు కానీ పత్తి కానీ ఏది ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు. చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులకు సైతం ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు యువ రైతు మగ్దూమ్. ట్రాక్టర్ తిరగలేని కమతాల్లో కూడా ఈ బండి సాయంతో సులభంగా పిచికారీ చేయొచ్చంటున్నారు. యువ రైతు మగ్దూమ్ తయారు చేసిన ఈ పరికరంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటా ఇన్నోవేషన్ ప్రోగ్రాంకు కూడా ఈ ఆవిష్కరణ ఎంపికైంది. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయింది. రైతులే సొంతంగా తయారు చేసుకునేలా ఈ పరికరాన్ని రూపొందించిన యువ రైతు మగ్దూమ్ అలీని స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా అవార్డుతో సత్కరించారు. దీనికి ముఖ్యంగా ఏంటంటే దీనికి ఎక్స్ట్రా ఒక పైప్ ఉంటుందండి. 1000 meters లేదా 2000 meter వరకు పొడుగులో పెట్టుకొని బండి ఒక దగ్గర స్టాండింగ్లో పెట్టేసుకొని వరి పొలం కూడా కొట్టవచ్చు స్ప్రే అనేది. దీనికి పైప్ కూడా ఉంది. ఈ పైప్ ద్వారా ఏమవుతుందంటే మీరు వరి పొలం కొట్టవచ్చు, పత్తి పొలము లేదంటే కంది పొలము, మిరప, వంకాయ ఇలాంటి అన్ని రకాల పంటలుగానే స్ప్రే చేయొచ్చు. ఇందులో ఇబ్బంది ఏంటంటే వర్షం పడినప్పుడు జర బురదగా ఉన్నప్పుడు మాత్రం బండి ఎద్దులు కాబట్టి లాగలేవు. డ్రై పొలాల్లో అయితే ఈజీగా వెళ్తుంది. ఇక వరి నారుమడులలో అయితే ఏమవుతుందంటే ఒక దగ్గర స్టాండింగ్లో పెట్టేసుకొని పైప్ ఉంటుందండి లాంగ్గా తీసుకెళ్ళడానికి 1000 metersలా ఆ పైప్ ద్వారా స్ప్రే చేసుకోవచ్చు ఈజీగా. అట్లా అన్ని రకాల పంటలకి యూజ్ అవుతుంది. బాగానే నడుస్తుంది మా దగ్గర అయితే. ప్లస్ ఒకటి మొక్కలు నాశనం కాకుండా ప్లస్ లేబర్ వాల్ అనేది చాలా మేజర్గా ఉందన్నమాట. లేబర్ వాల్ అనేది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట. లేబర్ దొరకని పరిస్థితుల్లో ఇది అనేది రెడీ చేసి ఏంటంటే మన KTR గారు ఇంటింటా ఇన్నోవేటర్ అని చెప్పి ఒకటి పథకం అనేది ప్రవేశపెట్టారు. అందులో 15 August రోజు దీన్ని ఆన్లైన్లో దాని వీడియోస్ ఏమైనా ఉంటే సెండ్ చేయండి అని చెప్తే మేము దీన్ని ఆన్లైన్లో సెండ్ చేయడం జరిగింది. అది జిల్లా స్థాయి నుంచి మేము స్టేట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీన్ని స్టేట్కి సెలెక్ట్ అయిన సందర్భంగా కలెక్టర్ గారు హరిచందన గారు అక్కడ మాకు పీరియడ్ గ్రౌండ్లో పిలిపించి మరి దీనికి ప్రశంసా పత్రం అనేది ఇవ్వడం జరిగింది. మేము ఆ రోజు అక్కడ 15 August రోజు పీరియడ్ గ్రౌండ్లో దీనికి షో అనేది చేసి చూపించడం జరిగింది అనమాట. ఇది స్టేట్కి సెలెక్ట్ అయిందని వాళ్ళు అక్కడ మాకు